ఓపల్ సుజాత. ఇగోన్రోల్లా ఇప్పుడు ఈమెనే మన ప్రపంచ సుందరి. మన తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు పెట్టిరు కదా, థాయిలాండ్ దేశానికి చెందిన ఆమె ఓపల్ సుజాత. ఇగో ఈమెనే ఇప్పుడు ప్రపంచ సుందరి అయ్యింది. ఇక ఓపల్ సుజాతనే ఫైనల్ గెలిచి ప్రపంచ సుందరి కిరీటం అందుకున్నది. ఇక ఈమెనే ప్రపంచ సుందరి అన్నట్టు. ఇక ఈ పోటీలల్లా ఫైనల్ దాకా తగ్గ ఫోర్ అన్నట్టే నడిచింది. అసలు ఈ ప్రపంచ సుందరి ఎవరైతారు, ఏ దేశ పామైతుంది అని లాస్ట్ నిమిషం దాకా అందరికి టెన్షనే ఉండే. ఏసీలలో కూర్చున్న వాళ్ళకి కూడా చల్లటి చెమటలు వచ్చినాయి, అంతగానం టెన్షన్ నడిచింది. ఇథియోపియా దేశ పామెకును థాయిలాండ్ దేశ పామెకు నడమ పోటీ అయితే గట్టిగా నడిచింది. ఇక చూడాలి కథ. లాస్ట్ నిమిషం దాకా జడ్జిలు ఊరించుకుంటా ఓపల్ సుజాత పేరు చెప్పంగానే సంబరాలు. తెల్లేనుగుల దేశం నుంచి వచ్చిన సుజాత 108 అందగత్తెలను వెనకకు నూకి ప్రపంచ సుందరి అవుడంటే చిన్న ముచ్చట్న చెప్పుండ్రి. పోయిన ఏడాది ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న క్రిస్టినా పిస్కోవా సంప్రదాయం ప్రకారం కొత్త సుందరికి క్రిస్టినా పిస్కోవా కిరీటం తొడిగింది. ఇక క్రిస్టినా పిస్కోవా మాజీ ప్రపంచ సుందరి అయిపోయింది. ఇక ఇప్పుడు ఈమె ప్రపంచ సుందరి అయింది, మన థాయిలాండ్ దేశపామే. మళ్ళా ఈమెకున్న కిరీటము మళ్ళా వచ్చే ఏడాదిలా ఈమె వేరే ఒకళ్ళకు తొడగాలన్నట్టు. అయితే ఇక్కడ అసలు గొప్ప ముచ్చట మనం చెప్పుకోవాల్సింది ఏంది అంటే, జడ్జిలు అడిగే ప్రశ్నలకు వీళ్ళు స్టేజ్ మీద ఉండి స్పాంటేనియస్ గా వాళ్ళ మెదళ్ళకు వచ్చిన ఆలోచన చాలా షార్ప్ గా థింక్ చేసి సమాధానం ఇవ్వాలన్నట్టు. సో అది ఇక్కడ అసలు గొప్ప ముచ్చట. అంటే బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్ కాబట్టి మనకి ఓన్లీ అందం మాత్రమే కాదు, టాలెంట్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, అన్ని క్వాలిటీస్ ఉంటేనే ప్రపంచ సుందరి అవుతారు అన్నట్టు. సో ఎనీవేస్ మనము థాయిలాండ్ కి చెందిన సుందరి ఓపల్ సుజాతకి మన తరపు నుంచి ఒకసారి మనం కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాము.